హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము వచ్చేసి మా కనిష్ బాబుని తీసుకొని అయితే కైలాసగిరి వెళ్ళామండి ఈరోజు. ఇంకా హాలిడేస్ ఎలాగా అయిపోతున్నాయి కదా, ఇంకా అందుకని అయితే అలా తీసుకొని అయితే వెళ్ళాము. అసలు సారీ, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత జనాలు ఉంటారా ఈ రోజు అని. మేము వెళ్ళిందైతే సాటర్డే అనమాట వెళ్ళాము. అసలు జనాలు ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారండి. ఇంక ఇక్కడ లైన్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇంత పొడుగు లైన్ ఉంది. దేనికా అనుకుంటున్నారు కదా, గ్లాస్ బ్రిడ్జ్ అంటే అండి. అది చూడడానికంట లైను, మరి అందులో ఏముంటుందో తెలీదు. మా ఆయన అయితే టికెట్స్ అయితే ఎంత ఉంటాయో కనుక్కోవడానికి వెళ్ళారు. 250, 600, 850 అన్నట్టున్నారు. నేనైతే ఏం అవసరం లేదు, ఏముంటుంది అక్కడ, ఏమున్నా సరే స్పెషల్గా ఏం అవసరం లేదు, అన్ని డబ్బులు పోసుకొని అని చెప్పి అయితే నేనైతే వెళ్ళనివ్వలేదు. ఇంకా అయితే లోపలికైతే వచ్చేసాము. మా కనిష్ బాబు ఇంకా స్టార్ట్ చేస్తాడనమాట ఆట. ఇక్కడ జైంట్ వీల్ అన్నీ ఉన్నాయి. మా కనిష్ బాబు ఏంటంటే జైంట్ వీల్ ఎక్కుతానన్నాడు, కాకపోతే నేనే ఎక్కనివ్వలేదు. 100 రూపీస్ అనమాట, ఎక్కనివ్వలేదు నేను. ఎందుకంటే వాడికి చిన్నపిల్లలు కదా, ఎలా కూర్చుంటారు అంటే ఇంకెప్పుడు ఎక్కలేదు, భయపడతాడని చెప్పి కళ్ళు అవి తిరుగుతాయని అయితే నేనైతే ఎక్కనివ్వలేదు. ఇంకా ఇక్కడైతే ఒక 2 అవర్స్ అయితే కైలాసగిరిలో అలాగా ఎంజాయ్ అయితే చేశాడనమాట కనిష్. ఇంకా ప్రతిదీ జారుడు బల్ల, ఉయ్యాల అన్నీ అయితే ఎక్కేసాడు. ఎక్కేసి ఒక 2 అవర్స్ ఆడేసుకున్నాడు. ఇంకా బీచ్కి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా బీచ్కి అయితే వెళ్ళలేదండి. ఎందుకంటే అప్పటికే చలి చాలా ఎక్కువైపోయింది. ఇంకా నైట్ అయ్యే కొద్దీ చలి ఇంకా ఎక్కువైపోద్ది కదా అని చెప్పి అయితే ఇంకా బీచ్కి అయితే వద్దు, ఇక్కడే ఎంతసేపు ఆడుకుంటే ఆడుకో అని చెప్పి వదిలేసాము. అందులోని వాడికి ఏంటంటే ఒక 10 డేస్ ఫీవర్తో ఉన్నాడు కాబట్టి ఇంకా మళ్ళీ ఇంకా చల్లగాలి ఎక్కువ తగిలితే ఇంకా బాగోదని చెప్పి అయితే మేము ఓన్లీ ఇక్కడే కొంచెంసేపు అయితే ఆడుకొని ఇచ్చామన్నమాట. వాడు వెనకాతల ఏంటంటే వాళ్ళ డాడీ అలా తిరిగారు, నేనేంటంటే వీడియో తీస్తూ కూర్చున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా శివ పార్వతులు అనమాట. మేము ఆ రోకి అయితే వెళ్ళలేదండి, ఓన్లీ ఈ రోకే వెళ్ళాము. ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్. అయితే కైలాసగిరి ఫెస్టివల్ వైబ్స్ కదా, అయితే అస్సలు ఖాళీ లేదు. చాలామంది పిల్లలు అయితే వచ్చారనమాట, పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే హాలిడేస్లోనే అనుకుంటున్నాను నేను వీళ్ళందరినీ చూసిన తర్వాత. ఇంకేముంది, ఇంకా ఒక్క రోజే కదా ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ యథావిధి వాళ్ళకి స్కూల్స్ అవినా. ఇక్కడ చూసారు కదా, ఇదైతే రివర్స్లో ఎక్కుతున్నారు ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ అట్నుంచి ఇటు ఎక్కాలి అంటే మళ్ళీ మా కనిష్ బాబు అయితే ఎక్కాడు. అస్సలు భయపడకుండా ఎక్కేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలా ఎంజాయ్ చేశారు హాలిడేస్లో? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.